కర్మేలు పర్వతం మీద ఒక డ్రమాటిక్ పబ్లిక్ స్పెక్టకల్, ఒక డ్రమాటిక్ నేషనల్ ఈవెంట్ ఒకటి జరిగింది. దాదాపుగా ఒక్క మనిషి దేశం అంతటినీ కూడా కదిలించేశాడు. ఒక్క మనిషి దేవుని యొక్క అభిషేకంతో 850 మంది ప్రవక్తలను, మరి దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి ప్రవక్తలను, బయలు ప్రవక్తలు, అషరాదేవి ప్రవక్తలను చంపేశాడు. అందరూ ఊహించని విధమైనటువంటి గొప్ప విజయాన్ని ఏలియా పొందుకున్నాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు ఎటువంటి మరి దేవుని యొక్క ఆలోచనలు నిజంగా మానవ ఆలోచనలకు భిన్నమైనవి అనటానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ప్రేమ దేవుని బిడ్డలారా, ఇదిగో వర్షము పడదు అని ప్రకటించిన తర్వాత దేవుడు అన్నాడు, ఈ మాట చెప్పావా, చాలు, కెరీతు వాగు దగ్గరికి వెళ్ళిపోయి దాగుండు అని చెప్పాడు. యాంటీ క్లైమాక్స్ లాగా. అంటే ఏలియా రక్తము ఉడికిపోతా ఉంటది ఆ మాట చెప్పిన తర్వాత, కానీ సాఫ్ట్గా నువ్వు పోయి దాగుండు అన్నాడు. ఏలియా విధేయత చూపాడు. చాలా కాలం తర్వాత మరలా నువ్వు వెళ్ళి ఇప్పుడు చెప్పు, వర్షం పడబోతా ఉంది అని చెప్పాడు. ఓబద్యా కలిసి అన్నాడు, అయ్యా నేను పోయి రాజుకు చెప్పేంతలో నువ్వు మాయమైపోతే నా ప్రాణాన్ని తీసేస్తాడు కదా అంటే, లేదు ఈసారి ఢీ కొట్టడానికే నేను వచ్చేసాను, ఎక్కడికి వెళ్ళడం నువ్వు పోయి చెప్పన. ఢీ కొట్టాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఆహాబు చలించిపోయాడు. ఆహాబు వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు, దిస్ ఇస్ వాట్ హెస్ హ్యాపెండ్ యెజబెల్ అని తన వైఫ్ చెప్తా ఉంది. తన కోపంతో రగిలిపోయింది. ప్రేమ దేవుని బిడ్డలారా, కోపంతో రగిలిపోయి ఏలియాతో ఒక కబురు పెట్టింది. ఏమని, ఒక రోజు సమయం 24 hours టైం ఇస్తున్నాను, నిన్ను కూడా ఈ యొక్క ప్రవక్తల వల్ల చేయకపోతే చూడు అని ఒక బెదిరింపు వచ్చింది. ప్రేమ దేవుని బిడ్డలారా, వాస్తవానికి మనం చూస్తే 850 మంది ప్రవక్తలను చంపేసినటువంటి ఏలియా, దేవుడి యొక్క అగ్నిని ఆకాశం నుంచి క్రిందికి తెచ్చినటువంటి ఏలియా, అంత బ్రహ్మాండమైనటువంటి అద్భుత కార్యాన్ని జరిగించినటువంటి ఏలియా యెజబెలును ఎదుర్కోవటం పెద్ద కష్టమేమీ కాదు. వాస్తవానికి చూస్తే యెజబెలును ఎదుర్కోవటానికి కష్టమే కాదు. తను యెజబెలును ఈజీగా, యెజబెలు కానీ, యెజబెలు పంపించే ఏ యొక్క వ్యక్తి కానీ, లేకపోతే ఏ సైన్యం కానీ ఏలియా జయించగలడు. కానీ ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక ఊహించని ఈ బెదిరింపుతో ఏలియాలో ఒక భయము ప్రారంభమైంది. ఇక్కడ 2 విషయాలు నేను మీ దృష్టికి తేవాలని ఆశిస్తూ ఉన్నాను. ప్రేమ దేవుని బిడ్డలారా, ఏలియా యొక్క ఎక్స్పెక్టేషన్. ఏలియా ఏం ఎక్స్పెక్ట్ చేశాడనంటే, దేశమంతా కూడా గొప్ప ఉద్యోగం రాబోతా ఉంది. ఇక ఆహాబు యెజబెలు కూడా దేవుణ్ణి నమ్ముకుంటారేమో, లేకపోతే వారి సాగిలపడి దేవుని దగ్గరకు వస్తారేమో, ఇజ్రాయేల్ రాజ్యమంతా కూడా మరి దేవుని దగ్గరకు వస్తారని అన్నట్టుగా అనుకున్నాడు. కానీ అదేమీ జరగలేదు. ఒకటి, నంబర్ 1. నంబర్ 2, ఒక్క రోజులోనే తనను చంపేస్తానని ఒక బెదిరింపు రావటము, ఇంకా వారు ఎంత క్రూరులో ఎంతగా దేవునికి వ్యతిరేకంగా వారు ఆలోచిస్తున్నారో ఊహించని విధంగా ఏలియా గమనిస్తూ ఉన్నాడు. ఈరోజు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలో నేను గమనిస్తూ మన జీవితాల్లో జరిగే సన్నివేశాలను కూడా నేను చూపిస్తూ ఒక మాటను చెప్పాలని ఆశిస్తున్నాను. నంబర్ 1 టుడే, ఈరోజు రాత్రి మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సింది, ఊహించని మలుపులు నీ జీవితంలో జరుగుతాయి. ఊహించని మలుపులు నీ జీవితంలో జరగగలవు. అవి కొన్ని పాజిటివ్గా ఉండవచ్చు, కొన్ని అంత పాజిటివ్గా కూడా ఉండకపోవచ్చు.